తెలుగు సంగమం పేరుతో సంక్రాంతి సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ శివారులోని పెద్ద గోల్కొండలో వేడుకలు జరిగాయి. బీజేపీ నాయకుడు మురళీధర్ రావు ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూ ఉంటారు. గత 10 ఏళ్లుగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఈ వేడుకలు జరుపుతున్నారు. విరూపాక్ష విద్యా ఆరణ్య మహాసంస్థాన్ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి ఆశీర్వచనం అందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, గౌరవ అతిథులుగా బోయపాటి శ్రీను, బలుసు అపర్ణ, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మన సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అని తెలుగు కానటువంటి వాళ్ళకి అర్థమయ్యేది భాషతో పాటు వేషధారణ. కాబట్టి మన పెళ్లిళ్లకు పోయినా, మన పండుగలకు పోయినా, మన ఉత్సవాలు ఎక్కడైనా తెలుగు వస్త్రధారణతో పోవాలా. అందుకని విశేష తయారీ అందరూ కూడా కుటుంబాల్లో ఉంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మన పిల్లల విషయంలో కూడా ఆ విధమైనటువంటి అలవాటు చేయాలని నేను ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఆంగ్లం అనేది కలిసిపోతున్నది, అందులో హిందీ కలిసిపోతున్నది. నేను వాళ్ళను ప్రశ్నించను, నేనేమి వాళ్ళను తప్పనను. కానీ తెలుగులో మాట్లాడడం, ధారాళంగా మాట్లాడడం కూడా ఒక సామర్థ్యం. దాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఆ సంకల్పం ఈరోజు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈసారి మీరందరూ వస్తున్నప్పుడు వేదాల్లో కూడా ఉండేది అన్నం ఏదైతే ఉందో, అన్నం అంటే వరి. కాబట్టి వరి మన సంస్కృతికి, అన్నం మన సంస్కృతికి, మన యొక్క అస్తిత్వానికి మారిపోయారు. మనం ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చామో అప్పటి నుంచి మన సంస్కృతి, మన సభ్యత, మన నాగరికతకు వరి అన్నం ఏదైతుందో అది మన గుర్తింపుకు మారిపోయారు. భారతదేశం 2040లో వికసిత భారత్ కావచ్చు. ఈ వికసిత భారత్లో మన తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మిగతా వాళ్ళు మాట్లాడిన విషయాలు విదేశంలో ఉన్నటువంటివి ఇక్కడ వచ్చి మన తెలుగు అని చెప్పి మన భారతదేశ తెలుగులనే మనందరం కూడా గర్వించాలని నేను మీ సభాముఖంగా చేస్తున్నాను. అందుకనే మనం మన తెలుగు భాషను రక్షించుకొని, తెలుగు సంస్కృతిని రక్షించుకొని ఈ పండుగలు ఇవన్నీ కూడా ఓ సందేశాన్ని ఇస్తున్నాయి. మనందరం కూడా కలిసి పెట్టుకుంటాం. సంఘటన అనేది చాలా ముఖ్యం. విడిపోకూడదు. కులం పేరుగా, మతం పేరుగా, భాష పేరుగా, ప్రాంతం పేరుగా విడిపోకుండా మనందరం కూడా భారతీయుల పేరైనటువంటి భావముని అందరినీ ఏకపరిచినటువంటి ఈ పండుగ మన తెలుగు అక్షరానికి పదులు బట్టి పదిలంగా దాచి ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన మన పెద్దలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ, తెలుగు వెలుగు ఒకటేనండి. వెలుగు అందరికీ దారి తెలుస్తుంది, తెలుగు కూడా అంతే అందరికీ దారి తెలుస్తుంది. ఇది నమ్మి అందరూ నడిచే రోజు అద్భుతంగా ఉంటుందని చెప్పి మన సొసైటీ ఆశిస్తూ, ఒక భారతీయుడిగా నాకు జన్మనించని ఈ దేశ రుణాన్ని, అలాగే నన్ను గుర్తించిన, నాకు గుర్తింపు తీసుకొచ్చిన నా భాష రుణాన్ని జీవితంలో తప్పకుండా తీర్చుకుంటానని ఈ సభావేదికగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలియజేస్తూ